జన్నారం మండలం వివేకానంద పాఠశాల ఆధ్వర్యంలో తయారు చేసిన బంగారు బతుకమ్మ అనే బతుకమ్మ పాటను సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా బతుకమ్మ పాటను రూపొందించారని ఆయన తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో బతుకమ్మ పాట రూపొందించి అందివ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పాఠశాల కరెస్పాండెంట్ సతీష్ గౌడ్, ఇన్ఛార్జ్ తిరుపతి, ట్రస్మా రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సతీష్ కెమెరాగా కంపోజింగ్ అంతా సతీష్ గారు. మీకు ఉండొచ్చని ఆనుమూర్తి తొందర అయిపోయిందంటే మనం తొందర పంపిస్తాం. సీరియస్ కదా చూడడం వాళ్ళ ఆజ్ఞ. ఒక 5 నిమిషాలు లేట్. జన్నారం మండల కేంద్రంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించిన స్వయంగా విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అందరు కలిసి కూడా సద్దుల బతుకమ్మకి సంబంధించిన ఒక మంచి పాటని తయారు చేయడం అనేది జరిగింది. మరి ఆ పాటని నా ద్వారా ఈరోజు రిలీజ్ చేయడం, నిజంగా ఆ వీడియోని చూస్తే గ్రామ స్థాయిలో ఏదైతే గతంలో మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున ఏ రకంగా అయితే కార్యక్రమం చేసేవారు, మరి నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి అందరికీ ఆదర్శపూర్తిగా మరి ప్రతి పిల్లలు కూడా బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత తెలవాలనే ఆలోచనతో ప్రత్యేకించి పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి ఆ బతుకమ్మ ఎంగిలి పూలు ఏరుకోవడం, మిగతా కార్యక్రమాల్లో ఏ రకంగా అయితే బతుకమ్మని పేస్తామో ఆ రకంగా వాళ్ళకు పాటని తయారు చేయడం అనేది జరిగింది. ఇలాంటి న్యాచురల్గా అంటే ఆధునిక యుగంలో ఒక విశ్వ సంస్కృతి అనేది ఈరోజు బయటికి వస్తుంది. డీజేలు పెట్టి డ్యాన్స్ చేయడం, మరి అలాంటి సంస్కృతి పోవాలంటే కంపల్సరీ ఈరోజు క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన వీడియోలను రిలీజ్ చేయడం, ఈరోజు ప్రకృతి అందాన్ని అందరికీ అందించే విధంగా ఇలా న్యాచురల్గా తయారు చేయడం అనేది చాలా అరుదు. కాబట్టి నేను కోరుకున్నది ఒకటి, నేటి సమాజ యువకులకి మరి పాత సాంప్రదాయ పద్ధతిని మనం యథావిధిగా కొనసాగిద్దాం. పాటల రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ప్రత్యేకించి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మరి జన్నారం నుండి ప్రత్యేకించి దానికి సంబంధించిన ఒక పాటని వాళ్ళు రిలీజ్ చేయడం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను. అదేవిధంగా పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకి అందరికీ కూడా అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పాఠశాల కూడా ఇంకా ఉన్నత స్థానంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.